పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, థ్యాంక్ యూ సార్. మరి సందర్భంగా చేరవచ్చిన బంధుమిత్రులకు మరి రెవెన్స్ గారికి, పాస్టర్ గారికి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మీకు తెలిసి సందర్భము మరి సహోదరు రాజు, అదే సమయంలో సహోదరి సువర్ణ దేవుడు వారిని ప్రేమించి దేవుడు వారిని జతపరిచి వివాహమైన ఆరంభంలోనే దేవుడు ఒక చక్కని కుమారుని మొదటిగా దేవుడు వారికి ఇచ్చాడు. నాకు తెలిసి దాదాపు 10 పిల్లలను దేవుడు ఇచ్చాడు, పాప బాబు. సో వారికి ఈ దినము బర్త్డే కూడా ఉంది. దాదాపు 3 సంవత్సరాలు
దేవుడు వారిని కరుణించి కాపాడాడు. దీన్ని బట్టి దేవునికి కృతజ్ఞతగా ఈ మీటింగ్ లేదా కూడి కలిగి ఉన్నారు. 7వ కీర్తన 3వ వచనం. కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్వఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడి మాట, దయవలన ఒక కుమారుని సంపాదించుకున్నాను. కాబట్టి దేవుని యొక్క దయ వలన ఒక కుమారుని సంపాదించుకున్నాను. సో నేను 3 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఈ బర్త్డే కూడికలు కలిగి ఉండాలి, రెండవదిగా ఎందుకు దేవుని యొక్క వాక్య ప్రకారం పిల్లలకు నామకరణం చేయాలి, మూడవదిగా ఆ పిల్లలు మనం ఎట్లా పెంచాలి. 10 నిమిషాలు నాకు బ్రదర్ చెప్పాడు, రెవరెండ్ గారు, 10 నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ముక్కు, కళ్ళు, నోరు, తల, వెంట్రుకలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా ఎవరు నిర్మాణం చేస్తారు? తల్లి గర్భంలో. తల్లి నిర్మాణం చేస్తాడా, తండ్రి నిర్మాణం చేస్తాడా అని ఒక క్వశ్చన్ ఆమెకు వచ్చేదంట. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిని అడిగింది, అమ్మ ఆ గర్భంలో ఆ పిండానికి ఎవరు రూపునిస్తారు? తల్లిని ఇస్తుందా, తల్లి ఇస్తుందా, తండ్రి ఇస్తుందా అని అడిగిందంట. సో ఆమె తెలివిగా చెప్పింది ఏంటంటే దేవుడే ఇస్తాడు అని చెప్పారంట. ఆ దేవుడే నాకు కావాలి అని దేవుని కోసం అన్వేషించి ఒక క్రైస్తవ స్నేహితురాలు బైబిల్ తన గిఫ్ట్గా ఇస్తే ఆ బైబిల్ చదివి ప్రతి తల్లికి గర్భంలో దేవుడే ప్రతి బిడ్డకు రూపునిచ్చేవాడు అని వాక్యంలో గ్రహించి నిజమైన దేవుణ్ణి, సత్య దేవుణ్ణి అంగీకరించి మారుమనసు పొంది రక్షణ పొంది దేవుని యొక్క సేవ చేస్తాం. భూమి మీద మనము మాట్లాడుతున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, జ్ఞానం కలిగి ఉన్నాం, రూపాన్ని కలిగి ఉన్నాం. ఇవన్నీ కలిగి ఉన్నామంటే అసలు మనకి ఎవరు రూపునిచ్చారు? దేవుని యొక్క వాక్య ప్రకారం తల్లిగర్భంలో దేవుడే రూపునిచ్చాడు. పాతని తెచ్చి పాపాన్ని క్షమించుటకు పాపి పక్షాన లేదా మనుషుల పక్షాన ఆ కలువరి శిలువలో ప్రభువు యేసు క్రీస్తు వారు బలయ్యాడు. మనం చేతులతో తప్పులు చేస్తే యేసు ప్రభు చేతులు మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో తిరగరాని స్థలాన్ని తిరిగి పాపం చేస్తే యేసు క్రీస్తు కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మన హృదయంలో ఉన్న పాపం కొరికే ప్రభువు యేసు క్రీస్తు వారి ప్రక్కలో బల్లెంతో పొడవబడినది. మన తనలో ఉన్న అనేక తప్పుడు ఆలోచనల కొరకే ప్రభువు యేసు క్రీస్తు వారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఎందుకు దేవుడై ఉండి కూడా కలువరి శిలువలో నిస్సహాయకుడుగా ఆయన రక్తంను చిందించి ఆయన మరణించాడంటే పాపికి బదులుగా, మనకు బదులుగా. ఆయన ఏ దోషం లేదు, ఆయన ఏ పాపం లేదు, ఆయన నిష్కలంకుడు, నిర్దోషి, పరిశుద్ధుడు. ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. అయినా కూడా సర్వమానవాళి పాప విమోచన కొరకై మనకు బదులుగా మన పాపానికి రావాల్సిన శిక్ష ప్రభువు యేసు క్రీస్తు వారు భరించి మన కొరకే రక్తంను చిందించి, ఎందుకనగా రక్తం చిందించకుండా పాపం క్షమాపణ కలగదు కనుక యేసుక్రీస్తు మన కొరకు రక్తంను చిందించి మరణించి సమాధి చేయబడి ఆయన దేవుడు కనుక మరణంను జయించి తిరిగి లేచి పరలోకాన్ని సిద్ధపరిచాడు. కూర్చున్న వాళ్ళు ఎవరైనా మన జీవితానికి ఒక అర్థం అంటూ ఉండాలంటే లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడ ఉంటాం, మనం ఉండబోయే స్థలం ఏంటని గ్రహించినట్లయితే ఆ పరలోకపు దేవుడు మన కొరికే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకాన్ని సిద్ధపరిచాడు. పరలోకంలో దేవుడు రాకుండా దేవుడితో కూడా ఉండగలం. ఇది ప్రభు నాకు ఇచ్చిన భారం. కనుక ఎవరైనా లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుని రాజ్యంలో దేవునితో సదాకాలం ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు హృదయం అంగీకరించి. ఇది మతము కాదు, ఇది కులానికి, మతానికి, భాష, ప్రాంతానికి చెందింది కాదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. రెండవదిగా ఆ యవనస్తురాలు తను ఎవరైతే నిర్మాణం చేశారో సృష్టికర్తను గుర్తించి ఆయన ఆరాధించి ఆయన సేవ చేసింది. సో మొదటిగా ఎందుకు మనం ఈ బర్త్డే కొడుకు జరిగించాలంటే ఏ దేవుడైతే బిడ్డలు ఇచ్చాడో దేవుని కనపరచడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి మనం ఎటువంటి కూడికలు మనం జరుపుకోవాలి. రెండవదిగా తల్లిదండ్రులలో బిడ్డకు రూపునిచ్చి లోకంలో జన్మింపజేసి గత 3 సంవత్సరాలు దేవుడు ఆ బిడ్డను కాపాడి భద్రపరిచాడు. ఏమని చెప్పబడింది? 66వ కీర్తన 11వ వచనంలో మనం ఏమని చదువుతామంటే, కీర్తన గ్రంథము 66వ కీర్తన 11వ వచనంలో ఏమని చెప్పబడింది? సంవత్సరమును దయాకీర్తము ధరింపజేస్తున్నావు, నీ జాడలు సారమత జరుగుతున్నవి. సంవత్సరము దయాకీర్తం ధరింపజేస్తున్నావు. ఇప్పుడు ఆ పిల్లలకు 3 సంవత్సరాలు దేవుడు 3 దయాకీర్తాలు ఇచ్చాడు. మన వయసు ఎంత ఉందో అన్ని దయాకీర్తాలు దేవుడు ఇచ్చాడు. కాబట్టి రెండవదిగా దేవుడే ఆ బిడ్డను 3 సంవత్సరాలు కాపాడి భద్రపరిచి మరొక సంవత్సరం దయాకీర్తంగా దేవుడు అనుగ్రహించాడు. కనుక దేవుని గణపరచాలి. బెన్హర్ స్వరాజ్ అని పేరు పెడుతున్నాం. బెన్హర్, బెన్ అంటే అర్థం ఏంటంటే కుమారుడు అని అర్థం. బెన్ అంటే కుమారుడు
లేదంటే ఒక మరి పచ్చితో కూడిన భూమికి పెట్టబడే పేరు అది. అంత మాత్రమే కాదు అదొక కాలవ అనేదాని గుర్తుగా ఉంది. కాబట్టి ఏమని పెడుతున్నాం బిడ్డకు పేరంటే, తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కాబట్టి బెన్హర్ స్వరాజ్ అని ఆ బిడ్డకు పేరు పెడతారు. రెండవదిగా ఆ బిడ్డకు అనగా ఆ పాపకు హవీలా అని పేరు పెడుతుంది. హవీలా మరి షారోన్ అని ఒక రెఫరెన్స్ మనం చదువుతాం రండి. ఆదికాండము 2వ అధ్యాయం ఒక వాక్యాన్ని మనం చదువు. ఆదికాండము 2వ అధ్యాయము ఆదికాండంలో 10వ వచనం మనం గమనించిన 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. 11వ వచనంలో మొదటి దాని పేరు ఫీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ ప్రవహించుతున్నది, అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశము బంగారము శ్రేష్టమైనది. హవీలా అనే పదానికి అర్థం ఏంటంటే శ్రేష్టమైన బంగారం అని అర్థం. హవీలా అనే పదానికి అర్థం ఏంటి? శ్రేష్టమైన బంగారం అని అర్థం. బంగారం దేవుని యొక్క వాక్య ప్రకారము దైవత్వానికి గుర్తుగా ఉంది. బంగారు ఒక విలువైనది, అది రాజులు కోరదగినది. బంగారు దైవత్వానికి గుర్తు. తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడానికి వచ్చినప్పుడు వారు బంగారు సాంబ్రాణి బోలములు తెచ్చి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడం మనం గమనిస్తాం. కాబట్టి హవీలా అనే పదానికి అర్థం ఏంటంటే శ్రేష్టమైన బంగారం అని అర్థం. ఇది చాలా మంచి పేరు. అంత మాత్రమే కాకుండా చాలా మంది ఇష్టపడే పేరు, ఆశీర్వాదకరమైన పేరు. అందుకని దేవుని యొక్క వాక్యంలో మోసేతో దేవుడు చెప్పాడు, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును అని చెప్పాడు. ఎందుకు మనం దేవుని యొక్క పేరు పెట్టాలి పిల్లలకంటే? దేవుని యొక్క వాక్యం నుండి పేరు పెట్టాలంటే ఆ పేరు ద్వారా కూడా ఆ పిల్లలు ఆశీర్వాదకరంగా మారుతారు. ఒకనొక సమయంలో 32వ అధ్యాయం ఆదికాండంలో యెహోవా వాగు దగ్గర యాకోబు ప్రార్థన చేసినప్పుడు నీ పేరేంటి అని యాకోబును దేవుడు అడుగుతూ మనం గమనిస్తున్నాం. ఇస్సాకుకు దేవుడే పేరు పెట్టినట్లుగా ముందుగానే పెట్టి మనం గమనిస్తున్నాం. దేవుడు లోకంలో జన్మించక మునిపే ఒక కన్యక గర్భం ధరించి కుమారులను ఆయనకు యేసు అని పేరు పెట్టబడ్డాన్ని దేవుడు ముందుగా పేరు పెట్టడం మనం గమనిస్తాం. పేరు పెట్టడం అనేది వాక్యానుసారమైనది కనుక. రెండవదిగా హవీలా అనే పదానికి అర్థం ఏంటంటే శ్రేష్టమైన బంగారం అని అర్థం. మూడవదిగా నేను చిన్న మాటకు ముగించేస్తాను. దేవుడు మనకిచ్చిన పిల్లలను మన దేవుని కొరకు మనం పెంచేవారిగా మనం ఉండాలి. దేవుడు మనకిచ్చిన పిల్లలు దేవుని కొరకే మనం పెంచేవారిగా మనం ఉండాలి. ఏ విధంగా మోసే తల్లి మోసేను చిన్న వయసు నుంచి దేవుని కొరకే పెంచిందో, ఏ విధంగా తిమోతి తల్లిని తిమోతి చిన్న వయసు నుంచి దేవుని కొరకే పెంచిందో, ఏ విధంగా దావీదు తల్లి దావీదును చిన్న వయసు నుంచి దేవుని కొరకే పెంచిందో, ఏ విధంగా సమయలు తల్లి సమయలు చిన్న వయసు నుంచి దేవుని కొరకే పెంచిందో, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మనమందరం చేయవలసిన పని ఏంటంటే ప్రతి బిడ్డను కూడా మనం దేవుని కొరకే పెంచాలి. దేవుని కొరకే పెంచేవారికి మనం ఉండాలి. అది మన బాధ్యత. కాబట్టి మనము మన పిల్లలు దేవుని కొరకే పెంచాలి. అదే సమయంలో సహోదరు రాజు సువర్ణ గారు వారి పిల్లలు దేవుని కొరకే పెంచాలి. ఒక మోసే వలె, ఒక సమయలు వలె, ఒక ఎస్తేరు వలె, ఒక రోదే వలె, ఒక మరి తిమోతి వలె వారు దేవుని కొరకే బిడ్డలు పెంచినప్పుడు వారు దేవుళ్ళు ఆధ్యాత్మిక ఎదుగుతారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా కూడా ఉంటారు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీ సంతానం వలన భూలోకంలో జన్మలన్నీ ఆశీర్వదించబడాలి. కాబట్టి మన పిల్లల ద్వారా భూమి మీద ఉన్నవారు ఆశీర్వదింపబడాలి. కాబట్టి నేటి దినాలలో ఈ ప్రపంచంలో ఎన్నో అరాచకాలు మనం చూస్తున్నాం, హత్యలు మనం చూస్తున్నాం, దొంగతనం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే తల్లిదండ్రులు సరిగా పిల్లలను పెంచక. ఈ దేశం బాగుపడాలంటే, ప్రపంచం బాగుపడాలంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు దేవుని కొరకే పెంచినట్లయితే ప్రపంచం బాగుపడుతుంది. దేవుడి మాట దీవించుగాక ప్రార్థన చేస్తున్నాం. నిల్చు దీర్ఘాయు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ అతనికి గొప్ప మహిమ కలుగును. గౌరవ మంచి ఆయుష్యనీయు. ఎవరైనా మన దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే వాళ్ళని దీవించంటాం. నీవు కలకాలం చిరంజీవి అంటాం. అంటే నువ్వు కలకాలం చిరంజీవి అనే బ్రతుకు. అంటే నీవు జీవించిన జీవితంలో కూడా మంచి ఆశీర్వాదంతో నీవు బ్రతుకు అనడానికి కారణం మనలను మాత్రమే కాదు, మన పిల్లల వరకు కూడా అది నిలిచి ఉండేది. అది దేవుడు ఇస్తే అనుగ్రహింపబడినటువంటి మహా గొప్ప కృప. అయితే ఈ యొక్క ఆయుష్ దేవుడు తన సన్నిధిలో కూడా తన చిత్తాన్ని
షారోన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు. చిన్న కుమారుడు బెనహర్ సరాజును బట్టి, కుమార్తె హవీలా షారోను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తండ్రి. ఇటు నామకరణంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున వారికి నామకరణం చేస్తూ తండ్రి, మీ యొక్క దాసుడు రాజు గారిని, మీ దాసురాలు సువర్ణ గారిని మీరు దీవించి ఆశీర్వదించి లోకములో నీకు సాక్షి నెలగాను ఈ యొక్క లోకములో కూడా దీవింపబడినటువంటి దంపతులుగా వాళ్ళు ఉంటారు. మీరే కృప చూపి ఆదరించి కాపాడమని కూడిన మా దైవ సేవకులందరినీ కూడా మీరు దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you, Benhavila. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, Benhavila. Many greetings to you. May God bless to you. Bless to you. May God bless to you. May God bless to you. Happy birthday to you. Happy birthday to you. Happy long life to you, Benhavila. Happy long life to you. Many more happy birthdays to Benhavila. May God bless you. దయచేసి చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ బర్త్డే కార్యక్రమాన్ని ముగింపు చేద్దాం. మొదలున్నటువంటి అమ్మగారు